నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. స్పందన జిల్లాకు వేగంగా స్పందించి చక్కటి పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి స్పందన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పరిష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా దరఖాస్తులు రీఓపెన్ అవుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ రావు స్వీప్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, దీనికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 82% ఓటింగ్ నమోదైందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 95% పైబడి నమోదుకు అన్ని విధాల ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ప్రజల అవగాహన కల్పించాలని అన్నారు. సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ రావు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాధికారి కేసీహెచ్ అప్పారావు, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆచంట నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు శాసనసభ్యులు వివరించారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ మార్చి 18 నుండి మార్చి 30 మధ్య నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది, గత పరీక్షల్లో తప్పిన వారు 6,085 మంది, మొత్తం కలిపి 27,426 మంది పరీక్షలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 18 నుండి మార్చి 27 వరకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహించబడతాయని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 3 రకాల వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల లబ్ధిని నిరుపేదల బ్యాంక్ ఖాతాలో జమ చేయడంలో బ్యాంక్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు, చిన్న వ్యాపారస్తులకు, రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంక్ అధికారులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్లు ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఎన్నికల శంకరావ మహాసభకు భీమవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, మద్దతుదారులు, స్థానిక ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి పిలుపునిచ్చారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో భీమవరం పట్టణ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం పట్టణ కమిటీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ పరిశీలకులుగా టీడీపీ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రజాస్వామ్య విప్లవం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపై 2 జనప్రియ నేతలు రాష్ట్రాన్ని కాపాడడం కోసం జతకట్టారని, త్వరలో జరగనున్న ఎన్నికల శంకారావం పూరించడం కోసమే తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
భీమవరం నియోజకవర్గ పరిశీలకుడు రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలు ఒక ఎత్తని, చంద్రబాబు పవన్ సభ ప్రత్యేక సంతరించుకున్నందువల్ల భారీ సంఖ్యలో ప్రజానీకం హాజరయ్యేలాగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి మెరుగాని నారాయణమ్మ, వేండ్ర శ్రీనివాస్, ఇందుకు సుబ్రహ్మణ్యం రాజు, గూడూరు సుబ్బారావు, మాదాస్ కనదుర్గ, మెంటే గోపి, గంట తిరుమూర్తులు, సతీష్, శ్రీనివాస్, పడమటి సోమేశ్వరరావు, నియోజకవర్గ పట్టణ కమిటీ నాయకులు, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం WTOతో ఒప్పందం, మద్దతు ధర, ప్రభుత్వ హామీల అమలు కోసం పోరాడుతున్న రైతాంగంపై ప్రయోగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా భీమవరంలో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో CITU కార్యాలయం నుండి ప్రదర్శన చేసి ప్రకాశం చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ ఆకుల హరిరామ్ అధ్యక్షత వహించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేయడంలో ముందుందని విమర్శించారు. రైతు పంటల కోసం కనీస మద్దతు ధర చట్టం చేయాలని, భారత రైతుల వ్యతిరేకంగా ఉన్న WTOను బాయ్కాట్ చేయాలని, హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై కాల్పులు జరిపి యువ రైతు మరణానికి కారణమైన హర్యానా పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు, అగ్రగామి కిసాన్ సభ నాయకులు లక్కా కృష్ణమూర్తి, జేఎన్ఎన్ గోపాలన్, కోనాల భీమారావు, చెల్లబోయిన రంగారావు, ఆనంద్ బాబు, దండు శ్రీనివాసరాజు, మామిడిశెట్టి రామాంజనేయులు, జక్కంశెట్టి సత్యనారాయణ, వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, కార్మికులు తదితరులు పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపిస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం అత్తిలి షాదీఖానా భవనంలో మండల పార్టీ అధ్యక్షుడు పాయబడి సత్యనారాయణ అధ్యక్షన మండల వైఎస్ఆర్సీపీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం లభిస్తుందని అనడానికి నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన గూడూరు ఉమాబాల నిదర్శనమని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉమాబాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి సముచిత స్థానం కల్పించారని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేయడానికి రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని అన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని, మళ్ళా ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తి ఫీజు చెల్లించడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ జీవితంలో స్థిరపడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీలు ఏకమై వస్తున్నాయని, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ప్రజల చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఉన్నాయని పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో తమ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 3.30 కోట్లతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. రైతులకు చేస్తున్నామా, కార్మికులకు చేస్తున్నామా, కర్షకులకు చేస్తున్నామా, తెలుగుదేశం వాళ్ళకి చేస్తున్నాం, జనసేన వాళ్ళకి చేస్తున్నాం, సిపిఐ వాళ్ళకి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చేస్తున్నాం, ఓటేసిన వాళ్ళకి ఎగిన వాళ్ళకి ఆయన చేస్తున్నాడు. అందుకే కాలాలు ఎగరేసుకుని మన కార్యకర్తలు తిరగొచ్చు అన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపు వాళ్ళు ఏమని చెప్తారు, మాకు ఎంపీ క్యాండిడేట్ ఓటేయమని ఏమి చెప్పి అడుగుతారు. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్కి మేము ఏం చేసామని చెప్పి అడుగుతారు. వాళ్ళు కేవలం 5 సంవత్సరాల్లో 680 కోట్లు చేస్తే మనం ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 3,300 కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం కాలాలు ఎగరేసుకుని తిరగచ్చు. 4-5 రెట్లు ఎక్కువ రైతు విషయంలో కానీ, కార్మికుల విషయంలో కానీ, ఇళ్ల విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, అమ్మఒడి విషయంలో కానీ, ఆరోగ్య సురక్ష విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం బ్రహ్మాండంగా ప్రజలకు చేరువై చేశాం. కరోనా టైంలో ఈ పెద్ద మనిషి రాధాకృష్ణ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ కొడుకు కానీ అద్దాల మేడలో దోరున్నారు. మనం ప్రజలకి అండగా నిలిచాం, మన నాయకుడు అండగా నిలిచాడు, మనం అండగా నిలిచామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కాలాలు ఎగరేసుకుని మనం చెప్పొచ్చండి. మీరు ప్రజలను తట్టండి,
ప్రజలకు తెలియజేయండి. ప్రజలతో మేము ఉన్నామని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేస్తారని చెప్పండి. నమ్మకంతో ఉన్నారు. మనమంటే నమ్మకం ఉంది. మన నాయకుడంటే నమ్మకం లేనప్పుడు ఏమీ చేయనప్పుడే ఆయన ఓటేశారు. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మన నాయకుడి మీద అమాహమైన నమ్మకం ఉంది. అందుకని ప్రతి గడపని అలా తడితే మనకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి సందర్భంగా మరోతి వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరు ఉమాబాల మాట్లాడుతూ గతంలో నర్సాపురం ఎంపీ స్థానం నుండి అగ్రవర్ణాలకు చెందిన ధనికులు పోటీలో నిలిచేవారని, జగన్ మొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఎదుగుదలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని చెప్పారు. గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన నవరత్నాల పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదవులను నడిపిస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్ను గెలిపించుకుందామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల రాజకీయ ఎదుగుదల అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ విజయంతో గెలిపించడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఉమాబాల కోరారు. కార్యక్రమంలో అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, వైభవ సత్యనారాయణ, గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, మహమ్మద్ అబీబుద్దీన్, పెరిమిచ్చ రామరాజు, కాకల విశాలాక్షి, పొల్లాటి చంద్రరావు, రంభ సూరిబాబు, కోరుకొల్లు వెంకట్రావు, సింగంశెట్టి శ్రీనివాస్, సుంకర్ నాగేశ్వరరావు, ఆకుల పండుస్వామి, నలిమిడి శ్రీనివాస్ రెడ్డి, సబిత్ రాజేష్, బొంత యశోద, పంపన బుజ్జి, గంట నాగరాజు, రామశెట్టి రాము, పి సంపత్ కుమార్, అనిశెట్టి తిరుమూర్తులు, సొసైటీ అధ్యక్షులు కునాదత్రి శ్రీహర్రాజు, వట్టికూడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది చర్చించడంలో పాల్గొని ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మీ అందరికీ నేను కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన వ్యక్తి కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగాను, తర్వాత కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉండడం వల్ల నేను ఇక్కడ అందరితోనూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చాలా మందికి చిరపరిచితురాలి. మరి ఈ రోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ స్థానంలో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ ఇవ్వవలసిన పదవులు కానీ ఇలాంటి కేటాయించాల్సిన సీట్లు కానీ పరిమితంగా ఉండడం వలన అనేక మందికి న్యాయం జరగకుండా ఉంది. మరి నిన్నటి వరకు కూడా నేను ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్నాను, నాకు అవకాశం వస్తే బాగుండని నేను అనుకోవడమే కాకుండా చాలా మంది ఎంతకాలం నుంచి ఉన్నా ఎందుకమ్మా ఏ గుర్తింపు లేనప్పుడు ఆడవాళ్ళు ఇల్లు వదిలి ఎంతకాలం రాజకీయంలో ఉండడం, మీరు హ్యాపీగా ఆరోగ్యం చూసుకోండి, కుటుంబాన్ని చూసుకోవచ్చు కదా అని చెప్పిన పెద్దలు కూడా ఉన్నారు. కానీ నాకు ఒకే ఒక నమ్మకం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. రాజశేఖర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. భీమవరంలో పుట్టి అక్కడే పెరిగి భీమవరంలో 1995లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యి 2000 సంవత్సరంలో బీసీ మహిళలకు రిజర్వేషన్ అవడం వల్ల భీమవరం మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీల యొక్క స్థితిగతులను, మహిళ యొక్క స్థితిగతులను మార్చారు. ఆయన దగ్గర న్యాయం జరగకపోతే ఎక్కడ జరగదు అన్న ఒకే ఒక నమ్మకం ఈరోజు నిజమైంది. మరి ఈ రోజు నిబద్ధతతో పార్టీ పట్ల వ్యవహరిస్తే అవకాశం వచ్చినప్పుడు మనం అడగకుండానే నిబద్ధతకు పక్కన పెట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అంతా నా ద్వారా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మంగళవారం ఉదయం 9 గంటలకు తణుకు కమ్మ కళ్యాణ మండపంలో తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ అధ్యక్షత జరుగుతుందని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు తెలిపారు. మండల కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆనాల ఆదినారాయణ కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్తిలి మండలం మంచిలి ఆర్విల్లి గ్రామంలో నిర్మించిన రైల్వే అండర్ పాస్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవూరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయా రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు, 1500 ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ పాస్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారని అన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌర్ శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, జిల్లా బీజేపీ అధ్యక్షులు నాని తాతాజీ, మండల బీజేపీ అధ్యక్షులు బాలా మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కరి శ్రీధర్ రెడ్డి, జడ్పీటీ సభ్యులు అడ్డాల జానకి, వైస్ ఎంపీపీ దారం శిరీష, గీతారత్నం, ఉప సర్పంచ్ విరగల అమ్మిరెడ్డి, డిఆర్సీ మెంబర్ జకంశెట్టి కుమార్, రైల్వే అధికారులు కేవి సుబ్బారావు, జె నారాయణరావు, కె ప్రదీప్, వై శ్రీరాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీ నేతలు కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిల్లో సోమవారం జనసేన పార్టీ కార్యకర్తలు మంత్రి కారుమూరి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పాఠశాలను విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని గూడూరు ఉమాబాల, అత్తిలి ఎంసీ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబాను సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, మహమ్మద్ హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తణుకు పురపాలక సంఘ ఆడిటోరియంలో జరిగిన తణుకు టౌన్ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి నర్సాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు ఉమాబాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ రోజు ఎక్కడికి వెళ్లి అడిగినా అభివృద్ధి ప్రజలే చూపిస్తున్నారని, సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలతో ప్రజల చెంతకే పాలన జగన్ తీసుకువెళ్లారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మంగిన సూర్య, రుద్ర ధనరాజు, బోడపాటి వీర్రాజు, కోట్ల సురేష్, మేడిది జాన్సన్, నత్తా కృష్ణవేణి, చిట్టూరు వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఇంత పట్టుదలగా ఉండటానికి, ఇంత నిజాయితీగా ఉండటానికి, నీతిగా ఉండటానికి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులే అని చెప్పి సందర్భంగా ఇవాళ ఏ గడపకి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా కాళ్ళను ఎగరేసి మనం మాట్లాడవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా, లంచగొండి లేకుండా ఈ పరిపాలన సాగించిన మా ముఖ్యమంత్రి మన కార్యకర్తలకి, నాయకులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఒక పార్టీ చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాలు కష్టపడి కొన్ని ఎంపీటీసీలు, కొన్ని సర్పంచ్లు కూడా గెలుచుకున్నాను. వాగ్దానం కూడా చేశారు, సారీ కూడా చెప్పారు. వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా పాపం అయోమయంలో నెట్టేసిన ఆ నాయకుడిని చూసాం, మన నాయకుడిని చూసాం. అదే మన జగన్. కార్యకర్తల గౌరవాన్ని పెంచి, కార్యకర్తల మనోబలాన్ని పెంచి, కార్యకర్తల్ని శక్తిలా తయారు చేసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా ఇవాళ ఎంత గౌరవంగా ఈ రాష్ట్ర పరిపాలన సాగింది. భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రుల కన్నా మన ముఖ్యమంత్రులు చదువు చూసేలా చేశారు. ఇవాళ పేదరికాన్ని తగ్గించారు. 12% ఉన్న పేదరికం 6% వచ్చింది. అందుకే కాలం ఎగరేసుకోవచ్చని చెప్తున్నాను. ఆర్థికంగా బలం చేశారు. పిల్లల్ని బ్రహ్మాండమైన చదువులు చదివిస్తున్నారు. వ్యవసాయాన్ని వృద్ధిలోకి తీసుకెళ్లారు. ఇంకా ఆయన ఆరోగ్య సురక్ష ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా, వాళ్ళ ఆస్తులు అమ్ముకోకుండా, ఇళ్లను తాకట్టు పెట్టుకోకుండా, అరేకం అమ్ముకొని అధ్యయనం చేసుకోకుండా 25 లక్షల రూపాయల మూలధనాన్ని ఒక మనిషికి ఏర్పాటు చేసుకుంటాం. మనకి ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే మన కాళ్ళను ఎగరేసి మన కార్యకర్తలు చేసేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అండగా దండగా నిలబడాలి. మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ శ్రీకాకుళం ఎంపీపీసీ, విజయనగరం ఎంపీపీసీ, వైజాగ్ ఎంపీపీసీ, రాజమండ్రి ఎంపీపీసీ, నర్సాపురం ఎంపీపీసీ, నా కొడుకు ఏలూరు ఎంపీపీసీ, నర్సరావుపేట పీసీ, ఇంకా పెద్ద ఎత్తున ఇంకా చేయవలసినవి ఉన్నాయి. ఇంత నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అండగా దండగా అన్ని రకాలుగా ఉంటే
చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఓట్ల కోసమే పరిపాలన చేస్తూ ఓటున్న వారికే పథకాలను వర్తింపు చేసేవారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుభవం లేకపోయినప్పటికీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన వాగ్దానం చేసిన నవరత్నాల పథకాలనే కాకుండా ఎవరు అడగండి ఆయన మాట పని అనేక పథకాలు మొత్తంగా 33 పథకాలని వారి సచివాలయ డిస్ప్లే బోర్డు ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. అంటే మనం ఎవరికి తెలియని అడగని 24 అధికంగా పథకాలను అందించడం జరిగింది. దీని ద్వారా కోట్లాది రూపాయలు ఒక్కొక్క వార్డులోనూ ఒక్కొక్క సచివాలయం పరిధిలోనూ మరి ప్రజలకు సంక్షేమం ద్వారా అందించాలంటే ఇదంతా గతంలో ఇతర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను అనుభవం ముఖ్యమంత్రిని ఎంతో చేశాను, ప్రతిదీ నేనే చేశానని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినదే కాకుండా చెప్పడం కూడా చేస్తూ ఏ రోజు కూడా నేను ఈ పని చేశాను అని చెప్పని ఏకైక ముఖ్యమంత్రి. తనకు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర సమక్షంలో కేకును కోశారు. మంత్రి కారుమూరు సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు మంగిన సూర్య, నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, డాక్టర్ దాట్ల సుందరరామరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ గారు ఒక్కసారి Class, please. Happy Lord. మామూలుగా ఆరోగ్యంగా చాలా సంవత్సరం నెలపోకి కృష్ణ గారు ఓకే తనకు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, డాక్టర్ దాట్ల సుందరరామరాజు కుమార్తె పావని పుట్టినరోజు సందర్భంగా తనకు స్పందన మానసిక వికలాంగుల కేంద్రం డంపింగ్ యార్డ్ వద్ద గల గుడ్ సమరిటన్ మినిస్ట్రీ వారి అనాథ ఆశ్రమంలో 100 మంది అనాథలకు వికలాంగులకు అన్నదానం జరిపారు. కార్యక్రమంలో చిట్టూరి కుటుంబ సభ్యులు, డాక్టర్ సుందరరామరాజు తదితరులు పాల్గొన్నారు. కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తనకు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు జన్మదిన సందర్భంగా
డంపింగ్ యార్డ్లో నివసిస్తున్న పేదల మధ్య చిట్టూరు వెంకట సుబ్బారావు కుమారులు చిట్టూరు రవీంద్ర, చిట్టూరు రుస్వంత్ కేక్ కట్ చేసి వారికి స్వీట్లు, కేకు అందజేశారు. అనంతరం వారికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. తణుకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ వీరమల ఫణీంద్ర, తణుకు టౌన్ వైఎస్ఆర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చేసేటి లలితా శంకర్, కారుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహన్ తదితరులు పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా కుంఫు విద్యను విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలో గత 12 సంవత్సరాలుగా వావిలాల సరళాదేవి నేర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ 13వ వార్షికోత్సవం సందర్భంగా వావిలాల వెంకట రమేష్ సరళాదేవి దంపతులు అందిస్తున్న సేవను గుర్తించి ఇంటర్నేషనల్ బుద్ధ బౌద్ధ ధర్మ 2024 కింద బెస్ట్ సర్వీస్ కప్పుల అవార్డును అందజేశారు. ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఐపీఎస్ విజి అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి పాల్గొన్నారు. చిత్తూరు సీనియర్ సివిల్ జడ్జి ఐ కరుణాకుమార్, విజయవాడ అడిషనల్ జడ్జి చిరంజీవి, మాజీ సిహెచ్ చక్రపాణి, మాజీ ఎస్పీ డాక్టర్ రాజశిఖామణి, వి దామోదర, మద్రాస్ హైకోర్టు జడ్జి తదితర చేతుల మీదుగా సరళాదేవి దంపతులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ఆడపిల్లలు ఏ ఆపద సమయంలో అయినా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా రాష్ట్రంలో అనేక స్కూల్లో ఈ విద్య తెలిసిన ఉపాధ్యాయులచే నేర్పిస్తున్నట్టు తెలిపారు. అవార్డుకి ఎంపిక చేసిన ఫౌండర్ మాస్టర్ డాక్టర్ ఎం రవికుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఫిర్యాదు పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని తణుకులో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల జిల్లాధికారులతో కలిసి నిర్వహించారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి 11 మంది ఫిర్యాదుదారులు వారి సమస్యలు తెలియజేయగా ఎస్పీ వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలపై పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వన్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, తాడేపల్లిగూడెం డిఎస్పీ మూర్తి, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ నున్న మురళీకృష్ణ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమం అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. స్టేషన్ నైసర్గిక స్వరూపాన్ని రేఖా చిత్రం ద్వారా గమనించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలతో తరచూ అవగాహన సదస్సులు నిర్వహించాలని, గ్రామాల్లో ఎలక్షన్ నిర్వహణ కొరకు ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల గురించి సంబంధిత అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలను తనిఖీ నిర్వహించాలని కోరారు. తణుకు మున్సిపాలిటీల్లో పల్స్ పోలియో వ్యాక్సినేటర్లు ట్రైనింగ్ ను నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ మార్చి 3వ ఆదివారం రోజున పోలియో చుక్కల కేంద్రాల ద్వారా 4-5 తేదీల్లో గృహ దర్శనాల ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల చిన్నారులకు అందరికీ పోలియో చుక్కలు వేయాలని కోరారు. సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కోరారు. అర్బన్ పిఎస్సీల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రాజ నాగభూషణం, డాక్టర్ కె పృథ్వీరాజ్, డాక్టర్ డానియల్ రాజు వ్యాక్సిన్ కోల్డ్ చైన్ నిర్వహణ విధానాన్ని, డ్రాప్స్ వేసే విధానాన్ని, ఈ డ్రాప్స్ వేయించవలసిన ఆవశ్యకతను జిల్లాల పేరెంట్స్ చెప్పవలసిన విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పల్స్ పోలియో నిర్వహణ విధానాన్ని సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ తిరుమూర్తులు, హెల్త్ అసిస్టెంట్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు రత్నాబాయి, సునీత, హెల్త్ అసిస్టెంట్లు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాకలో కోదండరామస్వామి వార్షిక సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, విశేష సహస్రనామార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల అర్చకులు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా బుధవారం జరగబోతున్న తెలుగుదేశం జనసేన ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయాలని తణుకు మాజీ శాసనసభ్యులు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆర్ను రాధాకృష్ణ పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లనున్నారని వెల్లడించారు. సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర అత్తిలి మండలంలోని 18 గ్రామాల్లో కాలినడకన పర్యటించినట్టు తెలిపారు. ఇప్పటికే 105 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేసిన ఆర్మీ రాధాకృష్ణ తాజాగా ఇరగవరం మండలంలో ప్రవేశించారు. ఇరగవరం మండలం కె కుముదవల్లి నుండి రేపటి కోసం 7వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మాజీ ఎమ్మెల్యే తణుకు ఉమ్మడి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణకు స్వాగతం పలికారు. పాదయాత్రలో పదం కలుపుతూ సంఘీభావాన్ని తెలిపారు. గ్రామంలో వివిధ రోడ్ల మీదుగా పాదయాత్ర ముందుకు సాగింది. అనంతరం ఆర్మీ రాధాకృష్ణ కండికిలో ప్రవేశించారు. అక్కడ కొత్తూరు రోడ్లో డ్రైనేజ్ సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. నిలిచిపోయిన డ్రైనేజ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. 10వ వార్డులో రోడ్డును ఏర్పాటు చేయాలని స్థానికులు ఆయన కోరారు. పొలాలకు వెళ్లేందుకు సరైన దారి సౌకర్యం లేకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని రైతులు వాపోయారు.
త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత నారాయణపురం తూర్పిప్పల్లో పాదయాత్ర సాగింది. పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా నిర్వహిస్తున్న సభకు తణుకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లనున్నారని వివరించారు. సాయంత్రం ఆర్మీ రాధాకృష్ణ పాదయాత్ర సూరంపూడి గ్రామానికి చేరుకుంది. అక్కడ మహిళలు పెద్ద ఎత్తున నిరాజనలు పలుకుతూ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మిడి వెంకట సుధాకర్, బస్వ రామకృష్ణ, కాగర వెంకటకృష్ణ, గోపిశెట్టి రామకృష్ణ, పీతాని మోహన్, ఆనాల ఆదినారాయణ, బొద్దు శ్రీను, బస్వ శంకర్రావు, బస్వ నాగేశ్వరరావు, రామలింగేశ్వరరావు, ఆకేట్ నరసింహారావు, ఏడిది కృష్ణ, కరటు రామకృష్ణ, భూపతి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.